హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక శారీ హాల్ అండి. అమెజాన్ నుంచి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా బ్లాక్ కలర్లోనే తీసుకున్నాను అండ్ అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న శారీస్ అయితే తీసుకున్నాను. కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ లాగా తీసుకున్నాను. అంటే ఏదైనా కొంచెం చిన్న చిన్న అకేషన్స్కి అది వేసుకునేటప్పుడు చాలా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా. అంటే ఏది పట్టు టైప్లో తీసుకోలేదు, అన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీ స్టైల్లో అయితేనే తీసుకున్నాను. లింక్స్ అన్నీ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రోడక్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి. ఇది ఏంటంటే కొంచెం పెన్ కలంకారీ స్టైల్లో అయితే వచ్చింది. ఇప్పుడు ఇట్లా బ్లాక్ అండ్ బేజ్, బ్లాక్ అండ్ వైట్ ఇట్లాంటి శారీస్ పెన్ కలంకారీలో చాలా ట్రెండ్లో ఉన్నాయండి. చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. నాకైతే చాలా ఫ్యాన్సీగా అనిపిస్తుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. మంచి ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే వస్తుంది. హ్యాండ్లూమ్ టైప్ లుక్ అయితే వస్తుందండి ఈ టైప్ ఆఫ్ శారీకి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం టస్సర్ సిల్క్ ఇమిటేషన్ లాగా వచ్చింది, ప్యూర్ కాదండి. కొంచెం టస్సర్ సిల్క్ ఇమిటేషన్లో అయితే వచ్చింది. ప్యూర్ టసెస్ మీద ఇట్లాంటి కలంకారీ వర్క్స్ అయితే చాలా, కలంకారీ హ్యాండ్ పెయింట్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఒరిజినల్ కాదు, మనకి ఇమిటేషన్. ఇట్లాంటి ఇమిటేషన్ టస్సర్ పైన మనకి ఇట్లాగా కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది శారీ అంతాని. బ్లాక్ కలర్ శారీ పైన మనకి అంతా కూడా ఇట్లాగా బేజ్ కలర్తో పీకాక్స్ డిజైన్ అయితే వచ్చిందండి. మొత్తం శారీ అంతా కూడా ఇట్లా హెవీగా పీకాక్ డిజైన్ అయితే వస్తుంది. మొత్తం బ్లాక్ కలర్ పైన ఇట్లా అయితే వస్తుంది. అండ్ సింపుల్గా వచ్చాయి బార్డర్స్ అయితేని, ఇట్లాగా సింపుల్గా బార్డర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళు అయితే ఇట్లా మనకి హెవీగా వచ్చిందండి. పళ్ళు పైన కూడా మనకి ఇట్లాగా వేరే కలర్, వేరే టైప్లో ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లాగా వేరే డైరెక్షన్లో మొత్తం అంతా పీకాక్స్తో ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది పళ్ళు అంతాని. పళ్ళు కూడా చాలా బాగుందండి శారీది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ రావడం వల్లే లుక్ చాలా బాగుంటుందండి. బికాజ్ శారీ అంతా కూడా ఇట్లాగా హెవీగా దగ్గరగా ఫుల్గా పెయింటింగ్ ఇలా ప్రింట్ వచ్చింది కాబట్టి ఇట్లాంటి ప్లెయిన్ బ్లౌజ్తో మీరు పేరప్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. మంచి క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందండి. స్పెషలీ కొంచెం 30+, 35+ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ శారీ. ఇప్పుడైతే చాలా ట్రెండ్లో ఉన్నాయండి. నన్ను అడిగితే ఆల్మోస్ట్ శారీస్ అన్నీ కూడా అన్ని టైప్ ఆఫ్ శారీస్ అందరూ కట్టుకోవచ్చు. బట్ డిపెండ్స్ అండి, మనం వర్క్ ఎట్లాగా స్టిచ్ చేయించుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే దాన్ని బట్టి మొత్తం శారీ లుక్ అంతా చేంజ్ అవుతుంది. సో దీనికి ఏంటంటే ఇలా సింపుల్గా ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అయితే వచ్చింది. దీనికి ఏదన్నా మీరు సింపుల్గా మిర్రర్ వర్క్ ఏదో ఒకటి సింపుల్ వర్క్ చేసి హై నెక్ ఆర్ లేకపోతే కొంచెం బోట్ నెక్ లాగా పెట్టించుకొని లాంగ్ స్లీవ్స్ ఆర్ లేకపోతే ఇలా ఎల్బో స్లీవ్స్ వరకు పెట్టించుకొని స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందండి లుక్. చాలా అఫీషియల్ లుక్ వస్తుంది. అండ్ ఇది కొంచెం పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఇమిటేషన్ టసర్ లాగా వచ్చింది. నాకైతే ఫ్యాబ్రిక్ కూడా నచ్చిందండి. అంటే ప్యూర్ టస్సర్ టైప్స్ కాదు, కొంచెం రఫ్గానే ఉండింది. బట్ ఏంటంటే అంతగా నిలబడిపోవట్లేదు శారీ. కట్టుకున్నప్పుడు కొంచెం నీట్గా అలాగా ఉండేలాగే ఉంటుందండి. మరీ పైకి లేసిపోయి అంత అలా అయితే లేదు ఫ్యాబ్రిక్ అయితే ఓకే నాకు నచ్చిందండి. ఈ ప్రైస్కి అయితే చాలా వర్త్ అనిపించింది. అండ్ చాలా ట్రెండ్లో ఉందండి ఇట్లాంటి శారీస్, ఇట్లాంటి కలంకారీ శారీస్ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది మనకి అజ్రక్ ప్రింట్ స్టైల్లో వస్తుంది. ఒరిజినల్ అజ్రక్ ప్రింట్స్ ఏంటంటే కొంచెం మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్, కొంచెం థిక్గా సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అట్లాంటి థిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన మనకి జనరలీ ఇట్లాంటి అజ్రక్ ప్రింట్స్ అయితే వస్తున్నాయి. అవి ఏంటంటే ఒరిజినల్, అది బ్లాక్ ప్రింట్, ఒరిజినల్ ఇండియన్ హ్యాండ్లూమ్ అండి, అది బ్లాక్ ప్రింట్ చేస్తారు. ఇది ఏంటంటే కొంచెం మనకి ఇమిటేషన్లా వచ్చింది. బట్ ఇవైతే చాలా ట్రెండ్లో ఉన్నాయండి. ఇవి కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, చాలా బాగుంటుందండి వేసుకుంటేని. ఒక లైక్ క్లాసీ వైబ్ అయితే వస్తుంది, ఎక్స్పెన్సివ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది ఇట్లాంటి అజ్రక్ శారీస్ అది వేసుకుంటేని. మనకి వేసుకుంటే లుక్ అయితే ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి శారీ లుక్. మొత్తం అంతా కూడా ఇది అజ్రక్ ప్రింట్, బ్లాక్ ప్రింట్ లాగా అయితే వస్తుంది మనకి. అండ్ దీనికి సింపుల్గా ఇట్లా బార్డర్ అయితే వచ్చింది, పైన బ్లాక్ బార్డర్. అండ్ ఇక్కడ అంతా కూడా ఇట్లాగా
డిఫరెంట్ స్టైల్లో మనకి బార్డర్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా సేమ్ ప్రింట్ అయితే వస్తుంది మనకి. జనరలీ వీటిని అజ్రక్ ప్రింట్స్ అంటారండి. వీటిలో దుప్పటాస్ కూడా వస్తాయి, చాలా బాగుంటాయి. నాకు పర్సనల్గా చాలా ఇష్టము. చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది బికాస్ ఆఫ్ ద ప్రింట్. అండ్ చాలా ట్రెండ్లో ఉన్నాయండి ఇట్లాంటిది. అండ్ ఇట్లాంటిది ఒక టైప్ ఆఫ్ మాస్ గ్రీన్ కలర్లో కూడా వస్తుంది, అది కూడా చాలా ట్రెండ్లో ఉంది. అజ్రక్ అన్నీ కూడా అజ్రక్స్ అండి. ఎక్కువ ఇట్లాంటి డల్ కలర్స్లోని ఆర్ లేకపోతే బ్లాక్ కలర్లో వస్తుంది. మెరూన్ కలర్, ఇట్లాంటి బ్లాక్ ఆర్ లేకపోతే డల్ టైప్ ఆఫ్ గ్రీన్, అట్లాంటి డల్ కలర్స్ పైన వస్తాయి అజ్రక్స్. అండ్ ఇవాళ వీడియోలో మోస్ట్లీ అన్నీ కూడా బ్లాకే తీసుకున్నాను నేను. ఇదైతే మనకి ఇలా బ్లాక్ పైన ప్రింట్ అయితే వస్తుంది. బార్డర్ కూడా వచ్చిందండి. లుక్ అయితే చాలా బాగుంది. మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. ఐ మీన్ ట్రెడిషనల్ యాజ్ ఇన్ హ్యాండ్లూమ్ లుక్ అయితే వస్తుందండి దీనికి. అండ్ ఇది వచ్చేసి పళ్ళు మనకి ఇట్లా వస్తుంది. పళ్ళు అయితే మనకి ఇలా 2 లేయర్స్ కింద పళ్ళు అయితే వస్తుంది. పైన కింద ఇట్లా మొత్తం పెద్ద పెద్దగా ఫ్లవర్స్ వచ్చి వస్తుంది. మిగిలిన శారీ అంతా కూడా ఇట్లాగా సింపుల్గా దగ్గరగా ఫుల్గా అయితే వస్తుంది. అజ్రక్స్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ రాకుండా డిఫరెంట్ కాంట్రాస్ట్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. ఇట్లా దీనిపైన అంతా కూడా సింపుల్గా దూరంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే బాగుండిందండి. ఇది కూడా కొంచెం కైండ్ ఆఫ్ టస్సర్ లాగే అనిపిస్తుంది, కానీ సాఫ్ట్గా ఉండిందండి. బాగుండింది, మంచి సాఫ్ట్ ఫీల్ అయితే ఉండింది స్కిన్కి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద దూరంగా ఇట్లాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. దీనిపైన కావాలంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, లేకపోతే ప్యూర్ బ్లాక్ ఫుల్గా కంప్లీట్గా బ్లాక్ ఉన్న టైప్ ఆఫ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఆర్ లేకపోతే దీన్ని స్లీవ్స్కి పెట్టించుకొని ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ కుట్టించుకున్నా సరే కూడా లుక్ చాలా బాగుంటుంది. మంచి కాంట్రాస్ట్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే స్లీవ్స్ డిఫరెంట్ కలర్తో ఆర్ డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్కి చాలా ట్రెండ్లో ఉన్నాయండి. చాలా ఎక్కువ స్టిచ్ చేయించుకుంటున్నారు ఇప్పుడు. బాడీ కలర్ అంతా ప్లెయిన్ సింపుల్గా వస్తుంది. స్లీవ్స్కి మటుకు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేవి స్టిచ్ చేయించుకుంటున్నారు. సో బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది. శారీ కూడా చాలా బాగుందండి. అన్ని ఏజెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అజ్రక్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి. వేసుకుంటే మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది. అండ్ బ్లాక్ కలర్ ఆబ్వియస్లీ అందరికీ మోస్ట్ ఆఫ్ ది స్కిన్ టోన్స్కి సెట్ అవుతుంది. బ్లాక్ కలర్ చాలా మంచి బ్రైట్ లుక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కొంచెం నావీ బ్లూ కలర్లో వచ్చింది. యాక్చువల్లీ ఇది పిక్లో చూడడానికి నాకు బ్లాక్ కలర్ లాగా అనిపించింది వెబ్సైట్లో చూసినప్పుడు, కానీ వాళ్ళు డిస్క్రిప్షన్లో బ్లూ అనే ఇచ్చారండి డిస్క్రిప్షన్లోని. సో తీసుకునేటప్పుడు డిస్క్రిప్షన్ చదివి తీసుకోండి. నేను డిస్క్రిప్షన్ చదవకుండా జస్ట్ పిక్లో కలర్ చూసి బ్లాక్ అన్నట్టు పిక్ చేసేసాను. సో ఇది వచ్చేసి శారీ. ఇది ఏంటంటే మనకి ఫుల్లీ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. సింపుల్ జార్జెట్ శారీ అండి. దానిపైన అంతా మనకి ఇట్లాగా సింపుల్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. ఇది చాలా బాగుంటుందండి. ఏదైనా లైక్ బర్త్డే పార్టీస్ ఇట్లా ఫ్యాన్సీ అకేషన్స్కి చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఏంటంటే ఇట్లాగా బార్డర్ యాడ్ చేశారు. ఫుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిన బార్డర్స్ అయితే యాడ్ చేశారండి. ఇట్లా దీనిపైన అంతా చిప్ వర్క్ అండ్ జెరీ వర్క్ కాంబినేషన్లో మనకి మొత్తం అంతా దీనికి బార్డర్స్ వచ్చి ఇట్లాగా శారీ అయితే వస్తుంది. మొత్తంగా ఇట్లా వర్క్ అయితే వస్తుంది. మొత్తం దుప్పట లైక్ బార్డర్స్ అంతా కూడా. ఇప్పుడు ఇట్లాంటి బార్డర్స్ యాడ్ చేయడం కూడా చాలా ట్రెండ్లో ఉంది. పట్టు శారీస్ పైన కూడా అయితే యాడ్ చేస్తున్నారండి మనకి ఇట్లాంటి బార్డర్స్. బట్ దీనికి ఏంటంటే ఇట్లా ఫ్యాన్సీ శారీ పైన వచ్చింది. అవ్వడానికి శారీ చాలా సింపుల్ అయినా సరే కూడా ఇట్లాగా బార్డర్ రావడం వల్ల వేసుకున్నప్పుడు మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది. బర్త్డే పార్టీస్కి ఆర్ లేకపోతే చిన్న లైక్ సంగీత్స్కి ఆర్ మెహందీస్కి ఇట్లాంటి సింపుల్ అకేషన్స్కి ఇలా ఫ్యాన్సీ టైప్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సో ఇట్లా మనకి ఫ్యాన్సీగా బార్డర్ వచ్చి సింపుల్గా జార్జెట్ శారీ అయితే వచ్చింది. ఇట్లాంటి ఫ్లోయీ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే చాలా ఈజీ టు క్యారీ అండి. చాలా ఈజీగా ఉంటాయి క్యారీ చేయడానికి. అస్సలు ఇబ్బంది పెట్టకుండా సాఫ్ట్గా మనం ఎలా వేస్తే అట్లాగా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ బార్డర్ కూడా చాలా బాగుండిందండి. ఈ బార్డర్ రావడం వల్ల శారీకి లుక్ అయితే యాడ్ అయింది. లేకపోతే సింపుల్ జార్జెట్ శారీయే, బట్ ఇట్లా బార్డర్ రావడం వల్ల చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చాయి ఈ శారీస్ అన్నీ కూడా. ఇట్లా జార్జెట్ టైప్ ఆఫ్ శారీకి సింపుల్గా మొత్తం అంతా మనకి ఇట్లాగా బార్డర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇదంతా కూడా మనకి స్కాలప్ స్టైల్ లాగా వచ్చింది. మొత్తం అంతా కూడా ఇలా కర్వ్స్ లాగా మొత్తం అంతా స్కేల్ అప్ బార్డర్ అయితే వచ్చింది దీనికి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఆబ్వియస్ అండి శారీ అంతా ఇంత హెవీగా ఉన్నింది కాబట్టి ఇట్లాంటి సింపుల్ ప్లెయిన్ బ్లౌజెస్ వస్తేనే లుక్ బాగుంటుంది. లేకపోతే మొత్తం అంతా కూడా లుక్ అంతా కూడా క్లమ్జీగా అయిపోతుందండి ఓవర్గా ప్రింట్స్ అవి వేసేసుకుంటేని. సో ఇట్లాగా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. అండ్ స్లీవ్స్కి పెట్టుకోవడానికి మనకి ఇట్లాగా బార్డర్స్ కూడా వచ్చాయండి. ఇట్లాగా సింపుల్గా బార్డర్స్ అయితే వచ్చాయి మొత్తం అంతా కూడా. మొత్తం 2 హ్యాండ్స్కి కింద అటాచ్ చేయించుకోవచ్చు బార్డర్స్ మనము. ఇది కూడా చాలా బాగుంది. మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వచ్చింది. ఏదైనా బర్త్డే పార్టీస్ అట్లాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా.
అండ్ ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి బాగుంటుందండి, కొంచెం మరీ పెద్దవాళ్ళకి కాకుండా అన్ని లైక్ కొంచెం టీనేజ్ గర్ల్స్ అందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి 1 minute శారీ లాగా వచ్చింది, అంటే రెడీమేడ్ శారీ వేసుకోవడం రాని వాళ్ళకి కూడా ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మనకి ప్లీట్స్ అంతా కూడా స్టిచ్ చేసేసి వస్తాయి, ఇట్లాగా ప్లీట్స్ స్టిచ్ చేసి వస్తాయి మనకి శారీ పైన నీట్ గాని. అండ్ దీనికి ఏంటంటే ఎలాస్టిక్ కూడా వచ్చిందండి, ఇట్లాగా మనకి ఎలాస్టిక్ కూడా వచ్చింది. సో ఆల్మోస్ట్ అన్ని సైజెస్ కి అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇట్లాగా బకిన్స్ ఇచ్చారు డిఫరెంట్ ప్లేసెస్లోని. సో మీ వేస్ట్ ఎంత సైజ్ ఉంటుందో దానికి అడ్జస్ట్ చేసుకుంటూ ఈజీగా అయితే మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ ఇట్లా టై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారండి, ఇలాగ టై చేసేసుకోవచ్చు చుట్టుకొని శారీ చుట్టూరాని. ఇదేంటంటే బికాజ్ 1 minute శారీ కాబట్టి చుట్టేస్తుంది అట్లా అని కాకుండా ఇదైతే నీట్గా వీచుకుంటూనే వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుండింది, ఇట్లా సింపుల్గా చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అండ్ ప్రింట్ కూడా చాలా క్లాసీ అనిపించింది. చందేరి టైప్లో బ్లాక్ ప్రింట్ శారీస్ అయితే వస్తున్నాయి, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే వస్తున్నాయి. అరౌండ్ 3000 అట్లా అయితే ఉన్నాయండి ఒరిజినల్ అయితేని. ఇది ఒరిజినల్ అయితే కాదు, బట్ ఇమిటేషన్ అయితే వచ్చింది. లుక్ కూడా బాగానే ఉండిందండి, అంతలాగా ఇమిటేషన్ క్వాలిటీ బాగోకుండా అయితే ఏం తెలియట్లేదు, క్వాలిటీ అయితే బాగానే ఉండిందండి దీన్ని. అండ్ దీనికి ఇట్లా మనకి జెరీ బార్డర్స్ కూడా వచ్చాయి, నీట్గా జెరీ బార్డర్స్ వచ్చి శారీ అయితే వచ్చింది. చాలా బాగుందండి, వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుండింది బికాస్ ఆఫ్ ది కలర్. ఇదేంటంటే గ్రే కలర్లో వచ్చింది, మోర్ ఆఫ్ గ్రే కలర్, బ్లాక్ కలర్ కన్నా గ్రే కలర్ అని చెప్పొచ్చు. ఇట్లా మోర్ ఆఫ్ గ్రే కలర్లో మనకి శారీ అయితే వచ్చింది. అండ్ దీనికి లోపల శారీకి ఏంటంటే ఇట్లాగా లైనింగ్ ఇచ్చారు, మనం వేస్ట్ చుట్టూరా కట్టుకున్నప్పుడు చుట్టూ మనకి ఇట్లాగా లైనింగ్ అయితే వస్తుంది ఇన్స్కర్ట్ లాగా. ఇది లైనింగ్ ఇచ్చినా సరే కూడా లోపల ఇన్స్కర్ట్ వేసుకుంటే మనకి బుషీగా కనపడుతుంది, చీర చుట్టేసినట్టు కాకుండాని. సో ఆల్రెడీ అయితే లైనింగ్ ఇచ్చారు, బట్ మీరు ఏదైనా బ్లాక్ కలర్ ఇన్స్కర్ట్ వేసుకొని చుట్టూ ఇది చుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకవేళ శారీస్ అది వేసుకోవడం రాని వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అండి. అంటే ఎక్కడన్నా హాస్టల్స్లో ఉండి కొంచెం శారీ డ్రేప్ చేసుకోవడం రానప్పుడు, ఎవరన్నా హెల్ప్ చేయందే వేసుకోలేను అనుకున్న వాళ్ళు ఇట్లాంటి టైప్ ఆఫ్ శారీస్ ట్రై చేస్తే శారీ వేసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఈజీ టు డ్రేప్ ఆల్సో, క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ఊడిపోతుందా లేకపోతే జారిపోతుందా అన్న భయం ఉండదు, ఇట్లా మనకి ఆల్రెడీ ప్రీప్లీట్ వస్తుంది కాబట్టి. సో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా కంప్లీట్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఇట్లా ప్లెయిన్ కలర్ గ్రే కలర్ బ్లౌజ్ మీద మనకి సెల్ఫ్ కలర్తో ప్రింట్ అయితే వచ్చి, అండ్ ఇలాగా సింపుల్గా జెరీ లైన్స్ అయితే జెరీ బార్డర్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్ జెరీ బార్డర్స్ అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ బ్లౌజ్ వచ్చింది. శారీ పైన అంతా కూడా ఇట్లాగా బ్లాక్స్ ఇట్లా స్క్వేర్ టైప్లో దీనిపైన అంతా మనకి ప్రింట్ అయితే వచ్చింది. కొంచెం యాజ్ ఐ ఆల్రెడీ టోల్ మహేశ్వరి సిల్క్స్, చందేరి సిల్క్ ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ బ్లాక్ ప్రింట్స్లో మనకి శారీస్ అయితే వస్తున్నాయి. ఇదైతే లుక్ చాలా బాగుండిందండి వేసుకుంటేనే, బికాస్ ఆఫ్ ది కలర్, చాలా సెటిల్ కలర్, చాలా లైక్ ఎలిగెంట్ అండ్ క్లాసీ ఒక ఎక్స్పెన్సివ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ ది కలర్ అండి. ఇది వచ్చేసి లాస్ట్ అండి, ఇది కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది, బ్లాక్ కలర్. ఇది కూడా కొంచెం ఫ్యాన్సీ టైప్లో తీసుకున్నాను, అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉండిందండి, బాగుండింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఈజీ టు క్యారీ. అండ్ కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ శారీ. కొంచెం ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు బ్లాక్ కలర్ వేసుకుంటే కొంచెం స్లిమ్గా ఉన్నట్టు ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ బ్లాక్ కలర్ అండ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు అండ్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో అండ్ బ్లాక్ కలర్లో శారీ ట్రై చేస్తే కొంచెం లైక్ ఎలాంగేటెడ్ లుక్ క్రియేట్ అవుతుందండి, అండ్ స్లిమ్గా ఉన్నట్టు కూడా కనబడతాము. సో ఇట్లాంటి షిఫాన్ ఫ్యాబ్రిక్లో మనకి మొత్తం అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన శారీ అయితే తీసుకున్నాను. ఇదంతా కూడా చిన్న ప్రింట్, దగ్గరగా చిన్న ప్రింట్ శారీ అంతా వచ్చింది. అండ్ శారీకి ఏంటంటే ఇట్లాగా మిర్రర్ వర్క్తో మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్గా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చి మనకి శారీ అయితే వచ్చింది. ఇలాగ సింపుల్గా ఫుల్గా మిర్రర్ వర్క్ వచ్చి మనకి ఇట్లాగా వచ్చింది. బార్డర్ అంతా కూడా మనకి ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారండి. ఇదంతా కూడా మనకి ఫాయిల్ మిర్రర్స్ అయితే వచ్చాయి. కొంచెం వాష్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, వాషింగ్ మిషన్లో వేసేస్తే ఊడిపోతాయండి ఇవి. సో కొంచెం ఏదైనా కొంచెం సర్ఫ్ వాటర్లో అయితే సోక్ చేసి ఒక్కసారి లైట్గా రబ్ చేసేసి డ్రై చేసేస్తే సరిపోతుంది ఇట్లాంటి శారీస్. అండ్ ఇట్లాంటి శారీస్ ఏంటంటే తొందరగా అంత మురికైతే అవ్వండి బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ టైప్. ఎక్కువగా అన్నిటిని అబ్జర్వ్ చేసుకొని మచ్చలు పడి అట్లా అయితే అవ్వదు. సో సింపుల్ అండి, వాష్ చేయడం కూడా ఈజీ. బట్ వాషింగ్ మిషన్లో వేస్తే పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ బార్డర్ అయితే పాడయ్యే ఛాన్స్ ఉంది. సో సింపుల్ శారీ ఇది కూడా. దీనికి బార్డర్ యాడ్ చేయడం వల్ల హైలైట్ అయితే అయింది. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందండి మనకి బ్లౌజ్. దీనిపైన అంతా మనకి ఇట్లాగా స్పార్కిల్స్ లాగా అంటించారు. ఇవైతే చేతికి ఏమీ అంటట్లేదండి. అండ్ అంత లైక్ వాష్ చేసినా పోయేలాగా అంత డెలికేట్గా కూడా అయితే ఏం లేదు. ఇట్లాగా సింపుల్గా బ్లౌజ్ అయితే వచ్చింది.
దీనిపైన అంతా ఇట్లాగా లైక్ ప్రింట్ అయితే వచ్చిందండి. ప్రింట్ కూడా కాదు, ఇట్లాగా కొంచెం ఎంబోస్డ్గా ఈ గోల్డ్ కలర్ది అంటుకునేలాగా అయితే వచ్చింది. అండ్ దీనిపైన ఇట్లాగా సింపుల్ శారీ అయితే చాలా ఈజీ టు క్యారీ అండి. లైక్ ఫస్ట్ టైం శారీ వేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ డ్రేప్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లాంటి సాఫ్ట్ టైప్ ఆఫ్ శారీస్ డ్రేప్ చేయడానికి చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుందండి. వేసుకుంటే లుక్ అయితే చాలా క్లాసీ ఉండింది. బికాస్ బ్లాక్ కలర్ మూలన బ్రైట్గా కనబడతాము. అండ్ ఎలాంగేటెడ్ అండ్ స్లిమ్ లుక్ కూడా కనబడుతుంది ఇట్లాంటి శారీస్ వేసుకుంటేనే. బార్డర్ హైలైట్ అంతే, శారీ సింపుల్ నార్మలే, బార్డర్ అయితే హైలైట్. ప్రైజెస్ అయితే చాలా అఫోర్డబుల్ రేంజ్లో అయితే వచ్చాయి మనకి ఈ శారీస్ అన్నీ కూడా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. ఒకవేళ ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.